మీరు మొదటగా రాసినటువంటి శతకము 216 పద్యాలు 2 రోజుల్లో రాశాను. మీరు రాసినటువంటి రచనలు ఒక్కొక్క దాని కోసం మాకు తెలియజేస్తారని ఈ శివ శతకం అని శివశక్తి రాశారు. మాతృ శతకం అని పేరుతో ఈ పుస్తకం రాశాను. యశస్విని సాహితీ సమితి ఆర్మూర్ వారి సంకలనంలో ఈ పద్యాలు హాస్పిటల్లో ఉండగానే రాశాను. అలాగే ముఖలింగేశ్వరుడి మీద కొన్ని పద్యాలు రాయడం జరిగింది. అలాగే వైశాఖ పురాణంలో ఒక అధ్యాయం ఇచ్చారు. అలాగే కార్తీక పురాణం, ఆ తర్వాత తెలుగు భాష గురించి రాయమన్నారు. ఒక రోజు ఇంజనీర్ మీద ఏదైనా రాయాలి. హనుమత్ శతకాన్ని అమ్మకి అంకితం చేయడం జరిగింది. నమస్కారం. మీరు మన సాహిత్య రంగంలో అనేక విషయాల్లో మీరు పాల్గొంటున్నారు, రచనలు చేస్తున్నారు. చాలామంది పుస్తకాలను కూడా మీరు కృతిభర్తగా కూడా మీరు ఉన్నారు. అలాగే మీ సాహిత్య సేవకు మధురవచస్సుని, అలాగే ఆధ్యాత్మిక విదుషుమణి అని మీకు బిరుదులు కూడా మీ సాహిత్య సేవకు ఉన్నాయి. అటువంటి మీరు శివ శతకం అని, హనుమత్ శతకం అని, అలాగే వాణి శతకం అని, అలాగే అనేక రకాలుగా మీరు రచనలు చేశారు. అలాగే రామాయణంలో చాలా స్త్రీ పాత్రల కోసం, అంటే గొప్ప గొప్ప వాళ్ళు రామాయణంలో వారి రచనల్లో తెలియజేయనటువంటి విషయాన్ని కూడా మీరు తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు మొదటగా రాసినటువంటి శతకము, మీరు రాసినటువంటి రచనలు ఒక్కొక్క దాని కోసం మాకు తెలియజేస్తారని జై తెలుగు తల్లి టీవీ ద్వారా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. ధన్యవాదాలండి. తప్పకుండా చెప్తాను. ముందుగా జై తెలుగు తల్లి టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. నేను అసలు పద్యం మొదట వచన కవితలు రాసేదాన్నండి. చాలా రోజులు రాశాను. చాలా కవితలు రేడియోలో రావడం అవి జరిగింది. తర్వాత కొన్ని కవితలు అయితే రాష్ట్ర స్థాయిలో కూడా బహుమతులు పొందాను, వచన కవితలు. తర్వాత పద్యం రాయడం అనేది నాకు తెలుసు. పద్యం రాయడం, ఛందస్సు విద్యార్థులకి నేను కాలేజీలో చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు విద్యార్థులు ఛందస్సుకి ఎన్ని మార్కులు అయితే కేటాయించారో అన్ని మార్కులు వాళ్ళ జేబులో ఉన్నట్టుగా వాళ్ళు అన్ని మార్కులు ఖచ్చితం వాళ్ళు లెక్క వేసుకునేవారు. దీని కింద వస్తాయి, దీని కింద వస్తాయి. ఛందస్సు 4, 4, 8 మార్కులు 8 మార్కులు వచ్చేస్తాయి. అలాగా చెప్పిన దాన్ని. కానీ నేను ఆ ఛందస్సును ఉపయోగించి నేను ఎప్పుడు పద్యం చెప్పలేదు, పద్యం రాయలేదు. అలాంటప్పుడు అలాంటి సమయంలో నా స్నేహితురాలు కుంటముక్కల సత్యవాణి గారు అని, ఆవిడ వచనమే అంతా రాస్తారు, చాలా రాశారులేండి ఆవిడ. అయితే ఆవిడతో పరిచయం అవడం, ఆవిడేమో నన్ను గూర్చి బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు అతనికి నన్ను పరిచయం చేయడం జరిగింది. జరిగితే ఏమమ్మా ఏం రాశారు, ఎవరు రాస్తున్నానండి, పద్యం నాకు రాయడం రాదండి అన్నాను. అమ్మ పద్యం రాయడం అంటే ఛందస్సు అవి నేను చెప్తాను అన్నారు. చెప్పడం ఎందుకండి, ఛందస్సు నాకు తెలుసు అని నేనే ముందు పద్య లక్షణాలు చెప్పాను అనమాట. ఏమిటి, సూర్యుడు ఒక్కడి మీద సురరాజులు ఇద్దరు దినకరత్వ అలా చెప్తా. అయితే ఇంకేం అది వచ్చింది అంటే మీకు చాలా వచ్చనమాట అన్నారు అండి. సీసాలు అన్ని నేను విద్యార్థులకి చెప్పడం జరిగింది. కానీ నా అంతటి నేను ప్రయత్నించి రాయలేదు. ఎలా ప్రారంభించాలో నాకు అలా కాదమ్మా, ఏదో ఒక పద్యం రాయండి. అయితే ఏదో ఒక పద్యం ఏం రాసిస్తామండి, కానీ దాని మీద మీకు ఎదురుకుండా ఏది కనపడుతుంది దాని మీద రాయండి అన్నారు. అయితే సరే, అప్పుడు ఆ పద్యం రేపు ఆలోచించడం జరిగింది. ఆ విధంగా కొన్ని ఆటవెల్లు, తేటగీతలు రాశాను. రాసిన తర్వాత కందం రాయండి అమ్మా అన్నారు. నేను ఒకటో రోజు తేటగీతి, రెండో రోజును, మూడో రోజు ఆటవెల్లులో కొన్ని పద్యాలు రాస్తాను. దడదడమని ఈయనేంటమ్మా సూదిస్తే చాలు అల్లుకుపోతారు అని గురువు గారు ప్రశంసించడం. ఇంకా కందం రాయండి అంటే గురువు గారు కందం మాత్రం నేను రాయలేను అన్నాను. అలా కాదమ్మా, కందం అయితే రాదంటే ఎలాగవుతుంది అన్నారు. అయితే సరే అని చెప్పేసి కష్టపడి ఒక పద్యం రాశాను.
గురువు గారు ఒక్కటి రాశాను మరి నేను రాయలేనండి అన్న. అలా కాదు మరొకటి రాయాలన్నారు. సరే 2 రాశాను. మూడోది ఇక నువ్వు పద్యం అంటే కందమే. పద్యం అంటే కందమే వస్తుంది. కందమే వచ్చేసింది నాకు. అవును. అంత సులభంగా అంత సులువుగా ఆవిడ సత్యవాణి గారు నేను ఫోన్ లో మాట్లాడుకోవడం కూడా పద్యాల్లో. ఓ, ఏం చేస్తున్నారు, ఏమిటి చేస్తున్నారు, మీ ఇంట్లో ఏమిటి కూర ఏమిటి, ఆ, అలాగా. తర్వాత ఎవరో కందకూర గురించి కందకూర ఎలా వండాలి, ఆ. ఇవన్నీ పద్యాలే అనమాట. ఓ, బాగుంది. సరదాగా పద్యాలు అయ్యాయి. అయిన తర్వాత ఏమో రాస్తున్నాం పద్యాలు, చాలా పద్యాలు రాశాను. అప్పుడు ఒక 200-300 పద్యాలు కన్నా పైనే రాశాను. రాసిన తర్వాత ఏదైనా రాస్తే బాగుండు, నిర్మాణాత్మకంగా ఉండేది. ఆ, గురువు గారు ఏదైనా శతకం రాస్తే బాగుండు అనిపిస్తున్నాడు. అయితే రాయండి అమ్మా అన్నాం. అంటే అప్పుడేమో శతకం నాకు చెప్పాలంటే మా చిన్నప్పటి నుంచి ఈశ్వరుడి మీద భక్తి ఎక్కువ. అంచేత శివుడి మీద రాస్తాను, శివ శతకం రాస్తాను. మా నాన్నగారికి కూడా శివుడు అంటే ఎక్కువ భక్తి. ఆయన కూడా సాహిత్యంలో ఏమైనా సాహిత్యం అంటే పద్యాలవి బ్రహ్మాండంగా చదివేవారండి. రోజు మధ్యాహ్నం పూట పడుకొని లేచిన తర్వాత సాయంకాలం కాస్త టీ తాగుతారు. ఆ సమయంలో భాగవతము, రామాయణము, భారతము ఏదో ఒకటి తీసి కొన్నాళ్ళు కొంత చదివేవారు. నాన్నగారి పేరు నాన్నగారు పిల్లగా సుబ్బారావు గారు. ఆయన చదివేవారు, చదివి అర్థం చెప్తూ ఉండేవారు అనమాట. పిల్లలని సెలవుల్లో కూర్చోవడం, వినడం, ఆ పద్యం ఇలా చదివితే బాగుంది అనుకోవడం, ఆ పద్యం మీద ఒక గౌరవం. అందుకనే నేను మరి కళాశాలలో పనిచేసినప్పుడు కానీ, హై స్కూల్లో చేసినప్పుడు కానీ పిల్లలకి పద్యాలు చాలా చక్కగా బాగా రాగయుక్తంగా చదివి పద్యాలు చెప్పేదాన్ని. గద్యం చెప్పడం అంటే నాకేం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది. పద్యం చెప్పడం అంటేనే సరదా అనమాట. ఆ విధంగా పద్యం అంటే మక్కువ ఉంది. అప్పుడు అది విధంగా సరే నాన్నగారికి భక్తి ఎక్కువ. మా నాన్నగారు శివలింగానికి రోజు ఇంట్లోనే అభిషేకం చేసి కాశీ వెళ్ళి లింగం తెచ్చుకున్నాం. తెచ్చి దానికి రోజు నమ్మకం చమకం చదివి శాస్త్రి పూజ చేస్తూ ఉండేవారు. అదంతా నేను చూసేదాన్ని. కొన్ని సార్లు నేనే పుస్తకం చదివేదాన్ని మొదట్లో. ఆ తర్వాత ఆ విధంగా ఇప్పటికీ కూడా ఎక్కడికైనా దేవాలయానికి వెళ్తే అతను చదువుతూ ఉంటే అది నేను చదివిస్తాను. స్వతంత్రంగా అంటే చదవలేను కానీ ఆయనతో పాటు చదివిస్తా వచ్చేస్తాయి. అలాగా మొత్తానికి శివుడు అంటే మాకు కూడా భక్తి. ఆ తర్వాత అయితే శివ శతకం రాద్దామని రాశాను. 216 పద్యాలు 2 రోజుల్లో రాశాను. 2 రోజులు అంటే ఇంట్లో మళ్ళీ పనులు చేసుకుంటూ, ఇంట్లో పనులు ఇంట్లోనే ఎవరైనా వచ్చినా మాట్లాడుతూ మళ్ళీ అన్ని చేస్తూ రాత్రి కొంత నిద్రపోతూ అయినప్పటికీ 2 రోజుల్లో 216 పద్యాలు రాశాను. అంటే ఒక రోజులో శతకం రాశాను. అయితే 216 పద్యాల్లో మరి ఒక 108 పద్యాలు మాత్రమే ముందు తీసుకుని ఈ శివ శతకం అని అచ్చు వేయడం జరిగింది. గురువు గారి పద్యాలు బాగున్నాయన్నారు, చాలా మంది బాగున్నాయన్నారు. మాటలు కూడా రాసిన వాళ్ళు చాలా చక్కగా ఉందన్నారు. కవిత్వం అది బాగుంది. ముఖ్యంగా నా ఉద్దేశం ఏమిటంటే సులభమైన పదాలతో రాయడం, పద్యం రాయడం. ఎవరికైనా పద్యం చదవగానే అర్థం అవుతుంది. శివ అనే మొత్తం శివ అంటే అమ్మ కంద పద్యం రాసినప్పుడు శివ అంటే ఒక లఘువు, ఒక గురువు వచ్చింది. మరి ముందు ఒక లఘువు చేరాలమ్మా, చేస్తేనే కదా చతుర్మాత్ర కదా అని అన్నారు గురువు గారు. అన్నది నేను ఇప్పుడే ఆలోచించుకున్నాను, కొన్ని రాసుకున్నాను. ఆ విధంగా ఆ మొత్తం పెట్టుకొని సరే రాయండి అన్నారు. రాయడం అయిందనమాట. శివ శతకం రాశాను. ఈ శివ శతకం రాసిన తర్వాత ప్రింట్ అయిపోయింది. ఆవిష్కరణ కూడా ఇక్కడ శ్రీకాకుళంలో పురుషన్ మందిరం వారు ఆవిష్కరణ చేశారు. చాలా ఘనంగా చేశారు. చాలా గురువు గారు వచ్చారు, పెద్దవాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. అది చాలా బాగా జరిగింది. జరిగిన తర్వాత అనిపించింది అనమాట, నాన్న శివుడు అంటే తండ్రి, మరి శివుడి గురించి రాసాము, అమ్మ గురించో గురువు గారు రాస్తే బాగుంది, రాయండమ్మా అన్నారు. అనేసరికి శ్రీ మాతృ శతకం అనే పేరుతో ఈ పుస్తకం రాయడం జరిగింది. ఇది ఏంటంటే 108 పీఠాల్లోనూ ఉన్నటువంటి ఆ దేవి మాత తాలూకా 101 పీఠాల్లో ఉన్న మాతలందరి పేర్లతో ఒక్కొక్క మాత పేరుతో ఒక పద్యం శ్రీ మాతృ శతకం అని పేరు పెట్టి రాశానండి. ఇది కూడా బాగా పెద్దవాళ్ళందరూ కూడా ఆదరించారు. బాగున్నాయి, చాలా బాగున్నాయి అన్నారు. పుస్తకం కూడా ఆవిష్కరణ శ్రీ మాతృ శతకం ఇది కందమేనండి.
ఈ కందమే. మొత్తం అన్ని కంద పద్యాలు కంద రాయడం పద్యాలే. మీకు ఆ, చేయి తిరిగిపోయింది. చేయి తిరిగిపోయింది. అవును. అంచేత మరి పద్యం అంటే కందమే. కందమే. ఆ, అవును. ఆ విధంగా ఈ అవును. పుస్తకం రాయడం జరిగింది. ఇది రాసిన తర్వాత ఆ తర్వాత అప్పుడప్పుడు రాసిన పద్యాలు ఉమ్. ఎవరో యశస్విని అని మపటంతో పుస్తకం వేస్తున్నాము, మీరు కొంతమంది పద్యాలు రాయండి, మేము పుస్తకం వేస్తాం అన్నారు. ఉమ్. అయితే సరే అని చెప్పేసి ఆ శ్రీ యశస్విని అనే వీటితో పద్యమణి. మొత్తంతో కొన్ని పద్యాలు, ఉమ్. కొన్ని వాళ్ళు ఒక 5 ఎన్నో అడుగుతారు, అవును. 10 పద్యాలు రాసాను వాళ్ళకి పంపేయడం. అలాగే మరి భారతమాత మీద రాయమన్నారు. ఉమ్. ఒకసారి భరతమాత మీద పద్యాలు రాశాను. ఆ భరతమాత మీద పద్యాలు రాసినప్పుడైతే నేను హాస్పిటల్లో ఉన్నాను. ఉమ్. గురువు గారు రాయమన్నారు. గురువు గారు హాస్పిటల్లో ఉన్నాను. అమ్మా రాసేయండమ్మా, మీ ఉమ్. పుస్తకం అయితే అందులో మీ పేరు ఉండదు. ఉమ్. అవును. భరతమాతకి గజమాలకి అని ఉత్పల గజమాలకి అని పెట్టారు. అంచేత అందులో మీ పేరు ఉండాలి, అది నా కోరిక అన్నారు. ఒక్క మాట ఆ పద్యాలు ఆ, చదవండి. అయితే అలాగంటే సరే అని చెప్పేసి అవి హాస్పిటల్లో ఉండగానే రాశారు. ఈ యశస్విని అనే దీంతో ఉమ్. ఒక పద్యం చదువుతాను చూడండి. ఉమ్. స్త్రీలను సంగి లోకులకు శ్రేయమునిచ్చడి లోకమాతవే, చేలకు వర్షధారలిది జీవము పొందగజేసెదీవే, ఆ మేలకు ప్రాణమిత్తువట మేలకు కాంతుల తేజరిల్లగా, ఏలపవి దయాంబువులు ఈయవు నాకిల శ్రీ యశస్విని అని ఉత్పలమాల. కూడా రాశాను. అంటే చేలకు వర్షం ఇస్తున్నావు, అవును. వర్షధారలు ఇస్తున్నావు, లోకులకు శ్రేయం ఇస్తున్నావు, ఉమ్. ఆ మీలకు మీరంటే చేపలు, అవును. ఆ చేపలకు కూడా నువ్వు ప్రాణం ఇస్తున్నావు, ఉమ్. మరి నా మీద ఎందుకు నీ దయాంబువులు అవును. నా మీద కురిపించు తల్లి. కురిపించు తల్లి అని అవును. ఆ విధంగా ఈ అవును. యశస్విని మీద ఉమ్. 10 పద్యాలండి. ఉమ్. 10 యశస్విని సాహితీ సమితి ఆర్మూర్ ఆర్మూరు. వారి సంకలనంలో ఈ పద్యాలు ప్రచురించారు. అలాగే ఇప్పుడు చెప్పాను కదా భరతమాత మీద పద్యాలు ఉమ్. రాయడం ఉమ్. ఎక్కువే రాయొచ్చు, అవును. అన్ని ఉత్పలమాల పాదాలే, ఉమ్. ఉత్పలమాల చెప్పడం ఉమ్. 100 రాసినా తీసుకుంటా ఉన్నాను. ఉమ్. కానీ నేను హాస్పిటల్లో మూతలో అవును. జాయిన్ అయిపోయాను, అవును. బెడ్ మీద ఉన్నాను, అవును. ఇంకా ఆపరేషన్కి తీసుకెళ్తారు. ఉమ్. అప్పుడు రాసిన పద్యాలు అనమాట. గురువు గారు ఎక్కువ రాయలేను, అంటే అతని మాట మీద రాయడం. అవును. ఇలా వర్తమాతన పుస్తకం ఉందండి, అందులో నా పద్యాలు ఉన్నాయి. ఉమ్. ఆ పుస్తకం వాళ్ళు ప్రచురించారు, ఎంతమందికో వెళ్ళింది ఆ పుస్తకం, అవును. ఎన్ని గ్రంథాలయాల్లోనూ వెళ్ళింది, వెళ్ళి. అక్కడ నా పద్యాలు మీ కూడా పద్యం. ఉన్నాయి. అది నా తృప్తి. అవును. అయితే భరతమాత మీద రాసినవి చదువుతాను. భారతి గర్భమందు కవి పండితులెందరూ ఉద్భవించిరే, వీరులు శత్రుమోకలను ధీరత తోడుగా సమరించగా, ఉమ్. దారునియందు సౌఖ్యమును ధర్మము సంపద శోభలీనగా, నీరజలోచనుండు మము నిక్కముగాచును భద్రతన్నిలం. ఈ విధంగా మరి భరతమాత భరత వీరులు వీరులు భరతమాత అంటే మరి ఆవిడ కన్న బిడ్డలు కదా, వీళ్ళంతా. ఆ విధంగా రాయడం జరిగింది. ఆ విధంగా చక్కగా 16 లైన్. పాదాలు పదహారు పాదాలు. నారద మౌని రామకథ నామము తోడుత పాడగన్, సదా దారుని ఎందునన్ విధిన ధాముడు దున్నగా పొందె బాలికన్, ఆరము వేసే జానకియు హాయిని పొందిరి సభ్యులందరూ, వారది గట్టె రాముడు అలా వానర వాహిని తోడు నుండగా. తోడుగా ఉంటుందా వారిని కట్టి రావణ సంహారం చేశాడు అని ఈ పద్యంలో జరిగిందనమాట. అలాగా మరి గుడి గురించి ఇది మొత్తానికి ఈ 16 లైన్లు, మరి అంతకన్నా రాయలేను అని చెప్పేసి అన్నాను. అవి కూడా వచ్చాయన్నమాట. అలాగే ముఖలింగేశ్వరుడి మీద కొన్ని పద్యాలు రాయడం జరిగింది. శ్రీ ముఖలింగేశ అని అది ఒకసారి రాయమన్నారు. రాయమంటే వాటి మీద రాశాను. శ్రీ శ్రీ ముఖలింగము శ్రీ, అది మానిని వృత్తం అంటానండి. అది మానిని వృత్తం అంటే ఉత్పలమాల చెప్పకమాల ఎలాగో మానిని వృత్తం. శ్రీ ముఖలింగము శ్రీలని కూర్చడి శ్రేయపు స్థానము చేడియరో, తోముగ నీడియు తుమ్మిక పూలను తోయములిచ్చిన తోషముతో, నియమము పూజలు నిండుగా లేఖను ఏ విధి చేసిన నెమ్మది, శ్రీధామమునందున తామును కూర్చును దాత్రిని ఏలెడు దాంతుడుగా. అది మాన్య వృత్తంలో అక్కడ అతనికి
మీకు నియమం నిష్ఠలు అక్కర్లేదు, మనసు చాలు, చాలు. మనస్ఫూర్తిగా పూజిస్తే చాలు, హృదయ పుష్పాన్ని సమర్పిస్తే చాలు. సమర్పిస్తే చాలు అని ఆ విధంగా అతని మీద ఒక 10 పద్యాలు రాయమన్నారు. అది రాయడం జరిగిందండి. అలాగే వైశాఖ పురాణంలో ఒక అధ్యాయం ఇచ్చారు. వైశాఖ పురాణంలో ఒక ఘట్టం అన్నమాట ఇచ్చారు, దాన్ని రాయమన్నారు. వైశాఖ పురాణంలో ఉంటాయి కదా, ఎన్నో అధ్యాయం అంటే ఒక అలాగే ప్రతి విషయాన్ని కోసం కూడా అలాగే రాస్తూ, అలాగే కార్తీక పురాణం అందులో 11వ అధ్యాయం, అది మత్త కోకిలలో రాశాను. మత్త కోకిలి మత్త కోకిలి మత్త కోకిలి కోకిలను స్త్రీల నిత్యడి మాసమేయని చెప్పగామును వింటిమే, పూలలో అవిసెల్ల పూలవి పొందికవు ప్రభుకిష్టమే, కాలమందున పేరు నొందెను కార్తీకంబన మాసమే, వేల పాపములన్నీ పోవును వేట్కగొల్చిన శ్రీహరిన్ అని కార్తీక పురాణం వచనంలో ఉన్నదాన్ని మీరు పద్యంలో రాస్తూ సంక్షిప్తంగా ఇందులో ఇచ్చాను. ఆ విధంగా 11వ అధ్యాయం అంతా ఇందులోని ఏంటంటే 18 పద్యాలు కార్తీక పురాణం, వైశాఖ పురాణం రాసాం. ఆ తర్వాత మాఘ పురాణం ఇది కూడా మత్త కోకిలలోనే రాసాము. అది 16వ అధ్యాయం ఇచ్చారు. మాఘ పురాణం శ్రీకరుండగు ఈసుగొల్చిన శ్రీలు పొంగు గృహములో శ్రీకరంబగు మాఘమాసము చింత దీప్సును నిక్కమే, ఏక బిల్వము పూజ చేసిన ఇచ్చు సంతతి నీసుడు, మీకు నాయువు వృద్ధి చెందును మేలు గల్గును నిత్యము. ఆ విధంగా ఇది కూడా జరుగుతుంది అని చెప్పి మంచి జరుగుతుంది. పిల్లలు లేని ఇదనమాట అక్కడ ఆ అధ్యాయంలో పిల్లడు కలుగుతాడని చెప్పడంలో మొదటి పద్యం అది. ఆ విధంగా అవి రాయడం జరిగింది. ఆ తర్వాత అన్నమయ్య మీద ఎవరో పుస్తకం వేస్తారు, ఓ పద్యం చెప్తాను మీకు. అది సుగంధి వృత్తం అని, సుగంధి వృత్తం అని మానిని ఇట్లయితే సుగంధి తెలుగు ఛందస్సులో ఉన్నటువంటి అన్ని వృత్తాలని అన్ని ఛందస్సుల్ని ఇంకా చెప్తాను. ఇవి చాలా తక్కువ వృత్తాలు ఇవి. ఒక పద్యం చెప్తాను. వెన్ను ఖడ్గమాయనంత వింత అన్నమయ్యగా చిన్ని బాలు రూపు పొంది చేరే లక్కమాంబనే, పొన్న చెట్టు నీడలోన పొంచి వెంకటేశుకై విన్నపాల పూల సజ్జ వేసినావు సంధ్యలో. వెన్ను ఖడ్గం, వెన్ను అంటే విష్ణువు, అతని యొక్క ఖడ్గమే ఆ ఖడ్గమే అన్నమయ్యగా పుట్టింది. ఎవరు లక్కమాంబ పడు. అందుచేత ఆ విధంగా అన్నమయ్య గురించి 4 పద్యాలు ఇక్కడ రాయడం జరిగింది. ఆ తర్వాత తెలుగు భాష గురించి రాయమన్నారు ఒకసారి. ఈ తెలుగు భాష గురించి కూడా చాలా బాగుంటుంది. తెలుగు భాష అందులో ఈ ఛందస్సే తీసుకున్నాను. తెలుగు భాష ఛందస్సు రాయమన్నారు. మాత్రాబద్ధము చందము మాత్ర ఎనక తేల్చి పలుకు మానిని నీవు, మాత్రను లఘువని తెలియము మాత్రలు రెండైన గురువు మాత్రమే వినుమా. ఛందస్సుని మీరు పద్యంలో తెలియజేశారు. వివరము నుడివెద కనుమ కవనము నందున పొడుగులు గానగ గురువులు పవనమున అనిన లఘువులు బవరమే గురు లఘువులకు పడతి వినుమా. ఆటవల్లి కొండ అద్దమందు కొంచెమయ్యున్నట్లు ఎంత భావమైన ఇముడు నట్టి అందమైన నడక కంద పద్యపు సొమ్ము కందమెప్పుడు తెలుగు కందమగును. కందమే తెలుగు కందం అని ఆ విధంగా ఇంకా ఉన్నాయి. పద్య గురించి రాశారు అనమాట. అలాగే పద్య పరిమళం అని రాయమన్నారు. వివిధ కవులు ఏ విధంగా రాశారు ఏమిటి అన్నది. పద్యమనగా విగుల హృద్యంబుగా నుండు పద్య రచన చేయ పరమ ప్రీతి, పద్యమిచ్చు రుచియు పనస తొనలవోలే పద్య కవిత పసిడి పంటగాదే. ఆ పద్యం మీద 10 పద్యాలు రాయడం జరిగింది. మరి ఉగాది కవి సమ్మేళనం అయింది, అక్కడ రాయమన్నారు. 2 పద్యాలు పడమన్నారు. శుభకృన్నామ వసంతము శుభముల నసగంగ మిగుల శోభిల్లుచు తా విభవముగా వచ్చే కనుగొను అభయమ్మును ప్రజల కొసగా ఆనందముతో, మావి చిగురుల మెసవుచు మధుర గీతి కోరకనే పాడు చుట్టమ్మ కోకిలమ్మ, కోవిడని పిల్వలేదమ్మ కొన్ని నాళ్ళు
మా వినతుల వినవమ్మ మనసుదీరా అని మావి అవును. వినతులు మా వినతులు అవును. ఆ విధంగా చెప్పడం జరిగింది. అప్పుడు కోవిడ్ లేదు, సంబరాలు లేవు కదా. దాని మీద ఓ 10 పద్యాలు 8 పద్యాలు రాశాను. ఆ తర్వాత గురువు గారు వాళ్ళ అమ్మాయి పెళ్లి అంటే అందరు పద్యాలు రాసి పంపించాను నేను. అలాగే గురువు గారి పదవీ విరమణ జరిగినప్పుడు కూడా పద్యాలు రాసి పంపించాను. అంటే ఈ పద్యాలన్నీ ఇలా బయట ఉండిపోవడం ఎందుకు అని అది ఒక పుస్తకం. పద్యమణిమాల అరసవిల్లిని సూర్యనారాయణుండ కర్మ సాక్షివి నీవయ్య కాంతి దేవ ఎల్ల వేళల నిన్ను మేము కొల్లలుగను నతులు చేసేదమయ్య నందవరద. ఆ విధంగా చేసిన జరిగింది. అయితే ఈ పద్యాల వల్ల తర్వాత ఏంటంటే ఉదాహరణ కావ్యాలు అరసవెల్లి సూర్యనారాయణమూర్తి మీద ఈ పద్యం రాయడంతో తర్వాత నాకు ఇది ఉదాహరణ కావ్యానికి తోవ తీసిందనమాట. ఆ విధంగా అందరి మీద దేవుళ్ళందరి మీద పద్యాలు మన కుమారుద్ర కోటేశ్వరుడు ఉన్నాడు శ్రీకాకుళంలో, అతని మీద పద్యం రాశాను. అలాగా అన్ని దేవతల మీద దేవుళ్ళ మీద రాసి ఈ పద్యాలన్నీ ఇలా బయటే ఉండిపోతున్నాయి అని చెప్పి ఇవన్నీ కూడా ఒక పుస్తకం అయింది జరిగిందనమాట. దానికి ఏం పేరు పెడతాం? పద్యమణిమాల. ఒక రోజు ఇంజనీరింగ్ మీద ఏదన్నా రాయాలి అనిపించి అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఏ మకుటం పెడతాం, ఏదైనా మకుటం పెట్టి రాద్దాం ఈసారి లైన్ అంతా పాదం అంతా ఒక మకుటం అనిపించారు. అలా ఆలోచిస్తుంటే సడన్ గా వచ్చిందనమాట, ప్రోవ రావయ్య అంజనాపుత్ర హనుమ. అది ఏ ఛందస్సు అయింది చూస్తే ఖచ్చితంగా తేటగీత అంజనాపుత్ర హనుమ. అయితే బాగుంది, మరి ఇంకేమి చెప్పడు గురువు గారు చెప్పారు. బాగుంది మరి సూర్యుడు సూర్యరాజు తేటగీత అంచేత అన్ని తేటగీతలు, ఇదంతా తేటగీతలు. ఎందుకంటే మకుటం పెట్టుకున్నాం కదా, దాని ప్రకారం కాబట్టి ఒకే ఛందస్సులో రాయాలి. ఆ విధంగా ఇందులో ఇక్కడ రాయడం జరిగింది. కేసరి సుత కళ్యాణ కీర్తిదాత మంగళం బగు నీ నామ స్మరణ జేయ కోటి కోర్కెల దీర్తులు కూర్మి మేర రామయ్యాంజనా పుత్ర హనుమా అని ప్రతి పద్యానికి ఆ చివర పాదం అదో వచ్చింది అని చెప్పి అంజనాదేవి పూర్వ పుణ్యంబు వలన అది వాయుదేవుని దివ్య ప్రభావమొప్ప కేసరికి పుట్టినట్టి ప్రభాసమూర్తి రావయ్య అంజనా పుత్ర హనుమ. అసలు ఈ హనుమంతుడు లేకపోతే రాముడికి సుగ్రీవుడికి మైత్రి, వాలి లేకపోతే సుగ్రీవుడు సాయం చేస్తాడు. మరి సుగ్రీవుడు సాయం చేస్తేనే సీతను వెతకడం అవుతుంది, వాటిని కట్టడం అవుతుంది. ఇవన్నీ కూడా హనుమంతుడికి కూడా కారణం. అంతేకాకుండా పార్థురకేతనమ్మున పరగ నిలిచి విజయ సిద్ధిన సంగిన నిజ బలాఢ్య శత్రు సంహార శిష్ట రక్షా విహార బ్రోవరామయ్య అంజనా పుత్ర. అది అలాగా మరి ఆ పార్థుడు దేని మీద పతాకం మీద ఆంజనేయుడు ఉండబట్టే ఆ వచ్చిన అస్త్రాలన్నింటినీ ఇంగేశాడు. అందువల్ల విజయుడు అయ్యాడు అర్జునుడు. అయితే ఈ హనుమత్ శతకాన్ని అప్పట్లో మా అమ్మగారు చనిపోయారు. చాలా అమాయకురాలు, చాలా మంచి ఆవిడ, కోపం ఉన్నది లేదు, పిల్లలు ఎక్కువ. అసలు ఆవిడకి ఒక కోరికని గాని కట్టుకోవాలి. ఏమో 6 కచెలలో మదములు, ఇంట్లో అందరివి ఉపాధ్యాయులు, చిన్న పెద్ద అందరూ ఉపాధ్యాయులు. అందరూ ఏంటిది సెంట్రల్ స్కూల్ టీచర్లు ఇద్దరు, నేను లెక్చరర్, ఇంకో చెల్లి లెక్చరర్ ప్రిన్సిపల్ చేసింది, మీ రెసిడెన్షియల్ స్కూల్లో చేసింది, మా ఇంకో అక్క హిందీ పండిట్, మా అన్నయ్య హిందీ పండిట్, అందరూ కూడా మొత్తానికి ఉపాధ్యాయ వర్గమే. అందరం కూడా రిటైర్ అయిపోయారు. అంతే ఆవిడ చాలా ఇదైన ఆవిడ, మంచి ఆవిడ. ఇంతమంది ఆడపిల్లలు పాపం ఒకనాడు అయ్యో నాకు ఇది లేదు, నేను
సామాన్యమైన కుటుంబం మరి. అవును. మంచిది నాకు ఇది లేదు, ఇది లేదు, పిల్లలు ఎలాగా ఏంటి మరి ఒక బాధపడేది కాదు. ఇంతమందికి అలాగే చేసుకుంటూ ఉండేది. ఆవిడ పేరమ్మా? పేరు వెంకటరత్నమ్మ. ఉహు. అమ్మ వెంకటరత్నమ్మ అవనిలోన కష్టముల చిరునగవుతో నిష్టపడుచు బిడ్డలను కనిపించిన పేరు మీద సాధ్వి సద్గుణశీలి అయి సంతసముగా అట్టి తల్లికి ఈ పొత్తం అంకితము అని పుస్తకాన్ని అంకితం చేశారు. ఈ హనుమత్ శతకాన్ని శతకాన్ని అమ్మకి అంకితం చేశారు. చేయడం జరిగింది. ఉమ్. అది కుటుంబంలో అందరూ సంతోషించారు. అవును. అయితే ఈ కవిత్వం అనేది ఉమ్. మరి ఎవరికి లేదు, నాకు ఉమ్. ఒక్కదానికే వచ్చింది. ఆ. తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ప్రోత్సహించి మా ఇంకో చెల్లెలు ఉహు. రెసిడెన్షియల్ స్కూల్లో ప్రిన్సిపాల్ చేసింది. అబ్బో. తెలుగు లెక్చరర్ గా చేసి రిటైర్ అయింది. ఉమ్. ఆవిడని రాయమని, ఆవిడ తెలుగే కాబట్టి నువ్వు రాయి, మంచి తెలివి అయినది, ఉహు. సబ్జెక్ట్ మీద మంచి పట్టుకున్నది, ఉహు. రాయని ప్రోత్సహించడం జరిగింది. అంచేత ఆవిడ రాస్తున్నారు. ఉహు. ఆవిడ సుందరకాండ రాస్తున్నారు. హనుమత్. పొలంలో ఉన్న సుందరకాండని ఉహు. యథాతథంగా అనువదించి పద్యాలు రాస్తారు. శ్రీకూర్మం, పుట్టుక శ్రీకూర్మం. ఆహా. ఆ చిన్నప్పుడు 5 ఏళ్ల 6 ఏళ్ల వయసులో శ్రీకూర్మం దేవాలయంలోకి వెళ్ళి ఉమ్. అక్కడ ఆడుకునేవాడు. పెద్దవాడు పిల్లలను ఆడుతున్నాం, అందరూ మేము చిన్న పిల్లలు ఆడుతూ ఉండేవాడు. ఆ మక్కువ ఆ శ్రీకూర్మనాథుని మీద నాకు ఉంది. అంచేత ఉదాహరణ కావ్యాలు రాయాలి అంటే మొట్టమొదటి ఇది రాశాను. కూర్మనాథుడి మీద ఉదాహరణ కావ్యాలు రాశాను. రాస్తే మొదలు చాలా బాగుందన్నారు. అంటే ఏంటి శ్రీకూర్మ చరిత్ర స్థల పురాణం తీసుకుని ఉహు. ఆ ఉదాహరణ కావ్యం అంటే మామూలు పద్యాల్లాగా రాసేయడం కాదు, ఉమ్. విభక్తుల ప్రకారం రాయాలి. ఆహా. ఉదాహరణ కావ్యం రాయడం అన్నది ప్రథమా విభక్తి, లోపమూలు ప్రథమా విభక్తి. అది. అలాగే ఒక పద్యం ఏమో ద్వితీయ విభక్తి, ఉహు. అలాగే తృతీయ విభక్తి, ఇలా 7 విభక్తులు. తర్వాత సంబోధన ప్రథమా విభక్తి, ఉమ్. సార్వ విభక్తికం, సార్వ అన్ని విభక్తులు ఉపయోగించి ఒక పద్యం రాయాలి. ఉహు. ఇలాగా ఉంటుంది అన్నమాట. అందులో రగడలు ఉంటాయి. ఉమ్. ఆ రగడలు చాలా కష్టం. రగడలు తొలగ వల్గన రగడని, విజయభద్ర రగడని, ఉత్సవ రగడని, హయప్రచార రగడ, ఉమ్. ఆ తర్వాత ఇంకా ఉన్నాయి, విజయ రగడ, ఉమ్. అలాగా అనేకమైన రగడ. ఆ రగడలకి మళ్ళీ ఆ మాత్ర ఉహు. ఛందస్సు మారిపోతుంది. ఒక కష్టం, అందరూ రాయరు అందుకే. ఉమ్. కానీ మనకేంటంటే ఎందుకు రాయరు, మనం ఎందుకు రాయరు, ప్రయత్నం చేద్దాం మీరు అని చెప్పి ఒకటి రాశాను. ఒకటి రాసిన తర్వాత ఇది ఇప్పుడు ఉదాహరణకి మనకి ప్రథమా విభక్తి పద్యం. ప్రథమా విభక్తి పద్యం అంటే అంతా డూములు అదే మొత్తాన్ని ప్రథమా విభక్తి పద్య ఆ ప్రత్యయం రావాలి. ఒకటి తీసుకోవచ్చు మనం. మొదటి పద్యం శ్రీనాథుండు సనాతనుండు సురలన్ శ్రీమంతులంజేయ గీతానాథుండు రమా సమేతుడగుచున్ కూర్మ రూపంబుతో భూనాథుండు రమాంతయాంతరంగుడు ఇలలో ముక్తిన్ ప్రసాదింప సత్యానాథుండు సుగుండు రోజు జగమంతా కూర్మనాథుండిలను వచ్చింది కాబట్టి ఇది ప్రథమ విభక్తితో ఇదే అదే. మీకు మరి ఇంకోటి చెప్తే గానీ మీకు దాని విషయం తెలియదా? ద్వితీయ విభక్తి అనుకోండి. శ్రీనాథుడు ద్వితీయ వ్యక్తి ప్రత్యయం రావాలి. శ్రీనాథం శ్రుతపారిజాతు సుబుడున్ శ్రీ రుక్మిణీసున్ హరిన్ నానాటన్ ప్రజలందరం తమ మదిన్ నారాయణుండంచు లెక్కవు నామంబుల బిల్చినన్ బలికి నీ వన్నెంట నీ ఉండుటన్ నీ నామంబు నెరింగి నిత్యమును నిన్నే గుర్తు సద్భక్తి వస్తుంది అనమాట. అలాగే ప్రతి పద్యంలోని ఆ విధంగా భక్తి విభక్తులతో రాయాలి. రాస్తూ కిందని రగడలు రాయాలి. రగడలో కడిక ఉత్కడిక. కడిక తీసుకుంటాం, కడికలో సగం ఉత్కడిక. ఆ విధంగా రాయాలి. అందరూ రాయలేరు. అయితే ఇందులోనే మీకు ఈ వేరే ఛందస్సులతో పద్యాలు రాయమని గురువు గారు అప్పుడు ఆదేశించారు. 100 పద్యాలు 100 ఛందస్సు, వేరే ఛందస్సు. ఆ ఛందస్సుల పేర్లు మృత్యుంజయ,
ఇదేంటిది నారాచక, మధుమతి, గుణవతి, అచలము, కంటక, కుసుమిత, అంటే నాగర. మీరు సృష్టించిన ఛందస్సా లేకపోతే ఛందస్సులు? ఇప్పుడు ఛందస్సు ఒకటి ఒకరు సృష్టించుకోవచ్చు. ఒక ఆయన చంద్రపూడి వెంకటేశ్వరరావు గారని ఆయన ఒక ఇది కన్యకా పరమేశ్వరి చరిత్ర రాసినప్పుడు ఆయన వేరేగా ఆయన సొంతంగా ఒక ఛందస్సు పెట్టుకోవచ్చు. కానీ ఆ ఛందస్సు కూడా ఇంతకు ముందు పెట్టినదే అయి ఉంటుంది. కొన్ని వేల ఛందస్సులు గురువు గారు గ్రంథాలన్నీ వెతికి 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 ఛందస్సులన్నీ తీశారు. ఆ ఛందస్సుల్లో కొన్ని ఒక్కొక్కరికి ఒక 100 ఛందస్సులు. ఈ 100 ఛందస్సులు కూడా పెద్ద పుస్తకం తయారైంది, చూపిస్తాను. అనంత ఛంద సౌరభము అని ఒక పుస్తకం. అందులో ఈ 100 ఛందస్సులు. ఈ 100లోని ఏమిటన్నారంటే మొదటి 20 రామాయణం, మరొక 20 భారతం. భారతం ఏదో ఘట్టం నేను రాయబారం. అలాగే మరొక 20 ఏమిటంటే భాగవతం. తర్వాత మరొక 20 సామాజిక విషయాలు. ఇలాగా 5 విషయాలు 5 20లు రాయడం జరిగింది అనమాట. ఒక పుస్తకం వేశాడు. దైవస్థుతులు 5 20 వేయడం జరిగింది. అయితే ఒక రోజు అర్ధరాత్రి నిద్ర పట్టలేదు, తెలివి వచ్చేసింది. ఇక్కడ వస్తే మరి నేను రాయడమే. అంచేత ఏం రాద్దాం, నాటకం రాద్దాం అంటే మహేశ్వర రాశాను, ఏకమని రాశాను. శ్రీమన్ మహాదేవ శైలేశ లోకేశ శంభో హర శంకర పాహినంగావరావే జటాజూటధారి నిన్ను ప్రీతి గొల్వంగ మావాదలీడేర్చి మమ్మేలు నాదుండవంసున్ సతంబుందలంసంగ వేవేల భక్తులు నిన్నుంజేరి నీ పాద సాన్నిధ్యముంగోర వారిని సదా నీరు సేవ సుభాగ్యంబును వద్ద కైలాసలోకంబునంజేర్చి నీ పాద పద్మాలను గొల్వ సాయుధ్యమందించి సంతోష సౌభాగ్యమును చాలా వర్షించినావే కదా చంద్రమౌళి నిన్ను గోరి శైలాత్మజ పార్వతీ కన్య సేవించి పూజించ ఆ బాల జన్మం తరించంగా నీ మేని అర్థంపు భాగంబునంజేర్చి లోకాన పేరెన్నికన్గన్న దేవాది దేవా నిన్ను వేడినంతన్ మృకండాత్మజంగాంచి ప్రాణములను నిలిపినావే పనులు నీదు కంఠాన నిత్యంబు వాసంబు జేయంగా ఆలాలంబంత నీ కంఠమందుంచి శ్రీకంఠుడన్నామమున్ పొందినావే నిన్ను భక్తి భావంబు నన్గొల్చు శాంతమ్మనే నన్ను రక్షింపరావేల ఈశా మహేశ నమస్తే నమస్తే నమః. మరి మీరు జై తెలుగు తల్లి మీద అభిమానంతో మీరు చక్కనైనటువంటి ఉపన్యాసాల్ని ఇచ్చారు. అలాగే మరి కొన్నిసార్లు మరికొన్ని ఎపిసోడ్లు చేద్దాం. అయితే మీరు స్త్రీగా, కవయిత్రిగా, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తిగా మీరు చెప్పినటువంటి ప్రతి విషయం కూడా సమాజానికి ఎంతో ఉపయోగము. పురాణాలతో నుండి అయితేనేమి లేదా సామాజిక విషయాలు కూడా మీరు తెలియజేశారు. కాబట్టి మరికొన్ని విషయాలు మరికొన్ని ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ధన్యవాదాలు. నమస్కారం.